హలో గైస్, ఈ వీడియోలో ఎంసెట్ థర్డ్ పేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్. సో ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా క్రూషియల్. సో ఇది ఫైనల్ పేజ్ అవ్వడం వల్ల మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. సో ఇక్కడున్న 2 కేటగిరీస్ ఏమంటే సీట్ అసలు ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో సీట్ అలాట్ కాని వాళ్ళు, లేదా 2 వచ్చినా కానీ మాకు నచ్చక వదులుకున్న వాళ్ళు. అండ్ సెకండ్ టైప్ వచ్చేకాడికి సీట్ అలాట్ అయింది, మీకు సీట్ రిజర్వ్ అయింది అండ్ మీరు ఇప్పుడు ఇంకా బెటర్ కాలేజ్ ఏమన్నా వస్తుందేమో అని ట్రై చేస్తున్న వాళ్ళు. సో ఈ 2 టాపిక్స్ మీద ఈ వీడియో కవర్ చేస్తాను. అండ్ లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ గైస్, ఎంసెట్ థర్డ్ పేజ్ డేట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు, మీకు 19th నుంచి 30th వరకు ఆగస్ట్ మంత్న 2024 థర్డ్ పేజ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, 19th to 21th రిజిస్ట్రేషన్ ఉంది అండ్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంది. సో డేట్స్ అయితే మీరు ఒకసారి చూసుకోండి. అండ్ గైస్, మనం ఫస్ట్ వచ్చేకాడికి ఎవరికైతే ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో సీట్ అలాట్ కాలేదో అండ్ వచ్చి కూడా వాళ్ళు ఎవరైతే మాకు కాలేజ్ నచ్చలేదు అని వదులుకున్నారో ఫస్ట్ వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడదాం. అండ్ గైస్, ఎవరికైతే సీట్ అలాట్ కాలేదో మీరు వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ గైస్, మీరు వచ్చేకాడికి వెబ్ ఆప్షన్స్ మీకు సీట్ అలాట్ అవ్వలేదు కాబట్టి మీరైతే బయట వాళ్ళు లేకపోతే ఫ్యామిలీ సజెషన్స్ తీసుకోవడం ఇలాంటివి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆపేయండి. ఎందుకంటే కెరియర్ మీరు చూస్ చేసుకోవాలి అండ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు గైడెన్స్ తీసుకుంటే ఓకే బెటర్. బట్ మీరు మీ ర్యాంక్కి మీకు ఏ కాలేజ్ వస్తుందో అది థర్డ్ పేజ్ కాబట్టి మీకు అసలు ఇప్పుడు సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అవన్నీ చూసి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ మీరైతే మినిమం 50 to 100 వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది మ్యాండేటరీ. సో మీరు ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు అంటే థర్డ్ పేజ్కి కొత్తగా మీరు చేసేకాడికి మీ కాలేజ్ ప్రియారిటీ ఉంటుందా లేకపోతే సిఎస్సిఏ కావాలా లేకపోతే సమ్ బ్రాంచ్ ఇలాగే కావాలి అనుకుంటే మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే సీట్ మీకు ఒక టాప్ యూనివర్సిటీలోనే కావాలి అనుకుంటే మీరు వెబ్ ఆప్షన్ సపోజ్ ఫస్ట్ ఏయూ వాళ్ళు అడిగితే ఆంధ్ర యూనివర్సిటీ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆంధ్ర యూనివర్సిటీలో ఈసీఈ, సిఎస్సి, సివిల్, మెకానికల్ ఇలా మీకు కావాల్సిన టాప్ యూనివర్సిటీస్ అన్నీ పెట్టుకోరండి. అండ్ మీకన్నా ఇంకా లాస్ట్కి వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీకు కావాల్సింది ఇవ్వండి. అండ్ లాస్ట్కి వచ్చేకాడికి మీరు కొంచెం యావరేజ్ కాలేజ్ అయినా అటు ఇటు కాలేజ్ ఉన్నా మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే మీకు సీట్ అనేది ఇప్పుడు మీ చేతుల్లో లేదు కాబట్టి సో మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ చాలా ఇవ్వాలి. సో మినిమం ఇన్ని ఇవ్వాలి. అండ్ గైస్, ఇంకా సీట్ అలాట్ అయ్యండి, మీరు ఇంకా బెటర్ కాలేజ్ గురించి థర్డ్ పేజ్కి మళ్ళీ వెయిట్ చేస్తున్నారంటే అది జస్ట్ లైక్ మనం పెట్టుకోవచ్చు. అంటే మనకి ఒక మంచి కాలేజ్ పెట్టుకోవడంలో తప్పైతే లేదు కాబట్టి పెట్టుకోవచ్చు. సో గైస్, ఇక్కడ మీరు చేయాల్సిన పెద్ద పని అయితే లేదు గైస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజ్ వచ్చింది అండ్ మీకు అది బాగా నచ్చలేదంటే మీరు ఒక యావరేజ్ కాలేజెస్ కొన్ని యాడ్ చేసుకోవాలి. బట్ ఒక థింగ్ ఏమంటే మీరు పెట్టే ప్రతి వెబ్ ఆప్షన్ మీరు అందులో వస్తే నేను ఖచ్చితంగా వెళ్తాను అన్న వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టండి. అంటే మీరు ఇప్పుడు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ వెబ్ ఆప్షన్స్, బెటర్ కాలేజెస్ సెర్చ్ చేసి మీరు పెడతారు. మీకు సీట్ వస్తే ఫైన్ థర్డ్ పేజ్లో, లేదంటే మీ సీట్ అక్కడే ఉంటుంది, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటుంది. దట్స్ టూ ఈజీ గైస్. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్, నేను అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు దీనికన్నా బెటర్ కాలేజెస్ పెట్టండి, వస్తే వచ్చింది లేకపోతే లేదు. మీకు ఇప్పుడు సెకండ్ పేజ్లో ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ మీకు అలాగే ఉంటుంది. సో ఇది గైస్, ఈ 2 టాపిక్స్ వాళ్ళు ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఎలా ఏమి అని. సో మీరైతే
వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, జాగ్రత్తగా ఇవ్వండి. సీట్ రాని వాళ్ళు నెక్స్ట్ సీట్ వచ్చిన వాళ్ళు మంచి యూనివర్సిటీస్ ఇవ్వండి. వస్తుంది, లేకపోతే మీ కాలేజ్ మీకు అలాగే ఉంటుంది. అండ్ ఆల్ ద బెస్ట్ గైస్ ఫర్ ఎంసెట్ థర్డ్ ఫేజ్.